ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. మీ మాట వినగానే దేవుడు మీకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మీ మాటను నిర్లక్ష్యం చేయవచ్చు, మీ మాటను తృణీకరించవచ్చు, కానీ ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆయనలాగా ప్రేమించేవారు, ఆయనలాగా కృప చూపేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయనే మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నారు. ఎంతగా ప్రేమిస్తున్నారంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఉదయ కాలంలో దేవుని మీద విశ్వాసంతో యథార్థమైన ప్రవర్తన కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసే దేవుడు. ఆయన మీ మాట వినగానే మీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. శ్రమలో మనకు తోడై ఉండే దేవుడు. ఆ శ్రమల నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు. ఉదయకాల సమయంలో మీ ప్రార్థన దేవుడు వినగానే వెంటనే ఉత్తరం ఇవ్వాలంటే మన హృదయం యథార్థమైనదిగా ఉండాలి. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల ప్రభువు మన మనవి ఆయన ఆలకించడు. ఉదయకాల సమయంలో హృదయం ఏ రీతిగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుని మన హృదయంలో ఉన్న ఆ కల్మషాన్ని, ఆ పాపాన్ని ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో, యథార్థమైన హృదయంతో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, మన మాట వినగానే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి మన ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసి మన జీవితంలో ఆ శ్రమంలో ఇరుకులో ఎప్పుడైతే మొరపెడతామో వెంటనే జవాబిచ్చి ఆ శ్రమల నుంచి దేవుడు మనల్ని విడిపించి క్షేమకరమైన స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇక ఉదయకాల సమయంలో యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఉంటూ, దేవునికి ఇష్టలుగా ఉంటూ, మీ ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మీ మాట ఈరోజు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో దేవుడు మీకు జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మాట వినగానే ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు దేవా. నువ్వు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవు. మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చే దేవుడు కనుక దేవా, ఈరోజు ఎవరైతే శ్రమల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో నీకు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించి వారి యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వారి బాధల నుండి, శ్రమల నుంచి విడుదల కలిగచేయండి. ఏ విషయమైతే, ఏ అవసరం నిమిత్తమైతే నేను ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రతి అవసరాన్ని తీర్చండి దేవా. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దేవ. వారు ఏదైతే పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారో ఈరోజు గొప్ప అద్భుతమైన కార్యం వారి జీవితాల్లో జరిగించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.